ఒబెసిటీ ఉంది అంటే చాలామందికి ఇది కూడా ఒక అపోహ ఉంటుంది, అమ్మో క్యాన్సర్ వస్తుందేమో అని. అది నిజమేనా? ఖచ్చితంగా అది నిజమేనండి. ఎందుకంటే మనకి క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రివెంటబుల్ కాజెస్ అంటే నేను స్మోకింగ్ చేయకుండా ఉండడం వల్ల, ఆల్కహాల్ తీసుకోకపోవటం వల్ల నేను కొన్ని క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ప్రివెంటబుల్ కాజే ఒబెసిటీ. సో ఒబెసిటీ వల్ల మీకు ఆల్మోస్ట్ ఒక 13 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి లింక్ ఉంది. సో ఒబెసిటీ గురించి మాట్లాడినప్పుడు మనం కామన్గా ఆలోచించేది కార్డియోవాస్కులర్ రిస్క్, అంటే మనకి హార్ట్ అటాక్స్కి లేదా బ్లడ్ ప్రెషర్కి, డయాబెటీస్కి, ఇలాంటి వాటికి మాత్రమే కాదు, క్యాన్సర్స్కి కూడా డెఫినెట్గా లింక్ ఉంది. ఎందుకంటే ఫ్యాట్ అనేది అది జస్ట్ ఒక స్టోరేజ్ ఆర్గన్ కాదు. సో ఆ ఫ్యాట్ సెల్స్ అనేవి అది ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ కానివ్వండి, అది ఇట్స్ అన్ యాక్టివ్ ఆర్గన్. సో ఒబెసిటీకి క్యాన్సర్స్కి లింక్ ఉంది. ఇందాక నేను చెప్పిన పోస్ట్ మెనోపాజల్ బ్రెస్ట్ క్యాన్సర్ లేదా కోలోరెక్టల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఈసోఫాగస్, వీటన్నిటికీ ఒబెసిటీకి లింక్ ఉంది. అలానే క్యాన్సర్స్ డయాగ్నోజ్ అయిన తర్వాత కూడా మనకి ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్, జబ్బు తిరిగి రావటానికి కూడా ఒబెసిటీకి లింక్ ఉంది. ఓకే. సో ఒబెసిటీ మనకి కారణం ఏదైనా కానివ్వండి, మనం ఫిజికల్ యాక్టివిటీలో ఎంగేజ్ చేయటం వల్ల, ఏదో ఒక రకంగా వెయిట్ లాస్ అవటం వల్ల డెఫినెట్గా దానికి క్యాన్సర్ ప్రివెన్షన్ అయితే ఉంటుంది.